SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్ర వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ఇకపై TS బదులు TG నోటిఫికేషన్ను జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు బుధవారం వేలం నిర్వహించినట్లు CI వెంకటరెడ్డి తెలిపారు. 10 వాహనాలకు వేలం నిర్వహించగా ఆసక్తి గల వారు 7 వాహనాలను కొనుగోలు చేశారని CI తెలిపారు. వేలంలో 3,80,000 ఆదాయం వచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్ రామ్గూడలో గల నీతుబాయి అనే మహిళ ఇంటిపై దాడులు నిర్వహించారు పోలీసులు. ఈ దాడులలో ఆమె ఇంట్లో 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల నగదు గుర్తించారు. నీతుబాయి మీద NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు EC శేఖర్ గౌడ్ కు భువనగిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం 400 మంది పార్టీ శ్రేణులు శేఖర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డిని కలిసి విన్నవించారు. ఎలాంటి పదవులు ఇవ్వకున్నా సుదీర్ఘకాలంగా పార్టీ కోసం శేఖర్ పనిచేస్తున్నానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేశారు. కల్వకుర్తిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం చేయని పనిని ఈ ప్రభుత్వం చేసినందుకు అన్ని వర్గాల వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు భర్తీ చేయనున్న ప్రభుత్వం. రోడ్డు రవాణా సంస్థలో 3,000 పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షల మంది పెరిగారు. ఈ క్రమంలో 3,000 పోస్టుల భర్తీ దస్త్రాన్ని పరిశీలిస్తున్నామని, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.